తెలంగాణ బీజేపీ కార్యాలయంలోని రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వారు పిలుపునిస్తే నిజాం మెడల్ వంచి ఏ రకంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఇవాళ తెలంగాణ కొనసాగుతూ ఉన్నారు. ఈ తెలంగాణ ఈ రోజు మన రాష్ట్రంగా కొనసాగుతున్నాం, భారతీయులుగా చలామణి అవుతున్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ అనే విషయాన్ని మనం మర్చిపోకుండా. కానీ బాధాకరం ఏంటంటే గత ప్రభుత్వం కానివ్వండి, ప్రస్తుత ప్రభుత్వం కానివ్వండి, ఈ భారతదేశంలో విలీనమైనటువంటి ఈ యొక్క 17 సెప్టెంబర్ 1948 విస్మరించడమే కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఇవాళ గౌరవించకుండా రాజకీయాలతో ముడిపెట్టి ఏ రకంగా చిన్నదిగా చేసేది ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రభుత్వాలు, ఈ తెలంగాణ ప్రజలు ఒక కంట కనిపెట్టాల్సిన కోరుతున్నారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాన్ని ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరు మీద కేవాడియా గుజరాత్ లో నిర్మాణం చేయాలని చెప్పినప్పుడు దేశవ్యాప్తంగా సమితి వేస్తే ఒక సామాన్య కార్యకర్తగా దక్షిణాది రాష్ట్రాలకు నన్ను ఇన్ఛార్జిగా మోదీ గారు నియమిస్తే ఇప్పుడు ఒక భవ్యమైనటువంటి ఇవాళ కేవాడిలో ఒక విగ్రహమే కాదు, ఒక గొప్ప మ్యూజియం, వారి యొక్క జీవిత చరిత్ర, ఏ రకంగా రైతు నాయకుడిగా ఉక్కు సంకల్పంగా ఉన్నటువంటి వ్యక్తిగా వారి జీవిత విశేషాలు రాబో తరాలకు తెలియజేసే విధంగా ఒక గొప్ప ప్రపంచంలోనే అతిపెద్దమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే ఘనత మోదీ గారికి దక్కుతుంది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన వికసిత భారత్గా తీర్చిదిద్దాలని సంకల్పం అయితే కోరుకున్నాడో మనందరం కూడా భాగస్వాములై భారతదేశాన్ని కీర్తి ప్రతాకాలను మరి ఆ రకంగా ప్రతిష్ఠింపజేయడానికి కలిసి రావాల్సిందిగా హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ ఈ జయంతి ఉత్సవాలను ఒక ఘనంగా సమైక్యత మరి దినంగా జరుపుకోవడానికి రాష్ట్రంలో మరి ఈ యొక్క యువత అందరూ కూడా పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందిస్తూ ధన్యవాదాలతో సందర్శించుకుంటాను. భారత్ మాతాకి. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రథసారథి పెద్దలు రామచంద్రరావు గారు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు లక్ష్మణ్జీ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఏవిఎల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారంగా పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చాలా విషయాలు మనకు పెద్దలు చెప్పారు. నేను రెండో విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, వారి చరిత్రను గత ప్రభుత్వాలు కాల రాయడమే కాకుండా అవన్నీ కూడా చరిత్రకారులు దాచిపెట్టడం జరిగింది. భారతదేశంలో అనేకమైనటువంటి సంస్థానాలు 565 సంస్థానాలను ఒకటిగా చేసి అఖండ భారతదేశ నిర్మాణం కోసం వారు చేసినటువంటి కృషి, వారి త్యాగాలు ఏదైతే ఉన్నాయో, ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రిని వదులుకొని దేశ సమగ్రత నాకు ముఖ్యమని చెప్పి భావించి ఆ రోజు ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం మర్చిపోలేనటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ నిరంకుశ పాలనలో నలుగుతున్నటువంటి సందర్భం. యావత్ దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15కు వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 48 వరకు స్వతంత్రం రాలేదు. తెలంగాణ ఇంకా నిరంకుశ పాలనలో, నిజాం నిరంకుశ పాలనలో అల్లాడుతూ ఉంటే ఇక్కడ ప్రజలందరూ కూడా వారి అరాచకాలని దిగమింగుతూ జీవనం సాగిస్తూ ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసి మనకి ఈరోజు స్వతంత్ర పవనాలను మనము పీల్చుకుంటున్నామంటే, స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ని మనము మర్చిపోవద్దు. ఈరోజు దేశంలో అతిపెద్ద విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మాణం చేసుకున్నటువంటి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత పెద్దల్ని కోరుతా ఉన్నాను, తెలంగాణ హైదరాబాద్ లో కూడా వారి విగ్రహ ఆవిష్కరణ అంతే పెద్దగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా దానికోసం నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరూ, ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ
జన్మదిన ఉత్సవాలను భారత ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ, అనేక సామాజిక సంస్థలు, విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. సంవత్సరం పాటు దేశంలో మరి భారత ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కూడా ఈ యొక్క 150 జయంతి ఉత్సవాలను ఒక సంవత్సరం పాటు నిర్వహిస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి ప్రతి యూనివర్సిటీ వరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతు నుంచి ప్రతి స్వాతంత్ర సమరయోధుడి వరకు